హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నిన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రొఫెసర్ అనుకుంటా, ఒక పెద్ద ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి ఒక విశ్లేషణ చేశారండి. చాలా అర్థవంతమైన విశ్లేషణ అదే. ప్రొఫెసర్ నాగేశ్వర్ ముఖ్యంగా అర్ధసత్యాలు మాట్లాడతారు, సగం సగం మాత్రమే ఆయన వాస్తవాలు చెబుతారు. తను చెప్పాలనుకున్నటువంటి నెరేటివ్కి అనుకూలంగా కొన్ని అంశాలను దాచిపెడతారు. ఈ మధ్యలో ఏ నాయకుడినైతే, ఏ పార్టీనైతే తను టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉంటారో ఆ నాయకుల మీద పొగడ్తలు కూడా గుప్పిస్తూ ఉంటారు. సో తద్వారా ఓవైపు మంచి మాట్లాడుతున్నట్లు చెబుతూనే మరోవైపు ఆ పార్టీకి లేదా ఆ నాయకుడికి నష్టాన్ని కలిగించేటువంటి నెరేటివ్స్ని ప్రజల బుర్రల్లోకి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కిస్తారనేది ఆ వీడియో యొక్క సారాంశం అండి. దీనికి సంబంధించి నేను ఒక వీడియోని క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడినటువంటి మాటల్ని ఎంత దారుణంగా ఈయన ఒక పక్షం తీసుకుని వ్యవహరిస్తూ ఉంటారో, మరో పక్షానికి నష్టాన్ని కలిగించే ప్రయత్నాన్ని చేస్తారో, తనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ద్వేషాన్ని సామాజికంగా వ్యక్తపరిచేటువంటి ప్రయత్నాన్ని ఈ నాగేశ్వర్ చేస్తారనేది కూడా చాలా క్లియర్ కట్గా అర్థమైందండి. దీనికి ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీకి అండమాన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తమ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. దాని మీద ఈ నాగేశ్వర్ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఈయన మాట్లాడాలి. ఓవైపు నారా లోకేష్ గారిని కంగ్రాచులేట్ చేస్తూనే ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అంటూనే మీకు ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద కాస్త ఆలోచన ఉండాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇక్కడ ప్రజానీకం బలపరుస్తారో ఇలాంటి ప్రశ్నలు అనేకమైన లేవనెత్తారండి. దానికి ఎగ్జాంపుల్గా ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలిచింది, కానీ ఏ ఒక్క నాయకుడు మిగలలేదు. 2018 వచ్చే నాటికి తెలుగుదేశం పార్టీ కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. సో 2024లో అసలు తెలుగుదేశం పార్టీ పోటీయే చేయలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి ఉనికి లేదు అని చెప్పే ప్రయత్నాన్ని నాగేశ్వర్ చేశారు. కానీ ఇక్కడ కొన్ని అంశాలను మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంతో మమేకమైన పార్టీ తెలుగుదేశం. 1900 పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను ఆయన రద్దు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఎంత పెద్ద ఎత్తున ఉపశమనం కలిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేయడం, బీసీల్లో నాయకత్వాన్ని పెంపొందించడం, ఇవాళ సీమాంధ్ర ప్రాంతం కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల నాయకత్వానికి ఊపిరి పోసింది. ఇవాళ మనం చూస్తున్నటువంటి నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా హైదరాబాద్ మీద ఆయన పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరించారు. తద్వారా హైదరాబాద్ ఈ స్థాయికి డెవలప్ అయింది అనేది కూడా ఏ ఒక్కరూ కాదనలేనటువంటి సత్యం. సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంలో తెలుగుదేశం పార్టీ పట్ల ఖచ్చితంగా ప్రత్యేకమైన కన్సర్న్ ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ మీద వారందరిలో అభిమానం ఉంటుంది అనేది ఏ ఒక్కరు కొట్టిపారేయలేరు. కానీ తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీని బూచిగా చూపించే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ చేయడం, 2014లో అంత పెద్ద ఎత్తున అక్కడ ప్రజానీకం బలపరిచి 15 సీట్లు తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టినా కూడా టీఆర్ఎస్ నాడు కేసీఆర్ టీడీపీని వీకెండ్ చేయాలి అక్కడ అనేటువంటి రాజకీయ లక్ష్యంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా తన పార్టీలో చేర్చుకోవడాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు. కానీ ఇలాంటి అంశాలను మాత్రం ఈ ప్రొఫెసర్ ఎక్కడా కూడా కోట్ చేయరు. కొన్ని విషయాలను మనం డీటెయిల్గా వెళ్ళి చూసినట్లయితే 2014లో టీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్ షేర్ అనేది 34%, కాంగ్రెస్కి 25% ఓట్ షేర్ వస్తే టీడీపీకి అరౌండ్ 15% ఓట్ షేర్ వచ్చింది. ఇది 2018 సంవత్సరానికి వచ్చే నాటికి అక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ కలవడం కారణంగానే కాంగ్రెస్ ఓడిపోయింది, లేకపోతే కాంగ్రెస్ అక్కడ గెలిచి ఉండేది అనేటువంటి నెరేటివ్ను కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు బిల్డ్ చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితి ఉంటే అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఎందుకని ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు? ఖచ్చితంగా ఆయన గెలుస్తామనేటువంటి ధీమా భరోసా ఉంటేనే కదా ముందస్తు ఎన్నికలకు వెళ్ళేదే. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఒకసారి మనం గమనించిన కాంగ్రెస్ పార్టీకి 4
100% ఓట్ షేర్ అనేది పెరిగింది. మరి 25% నుంచి అరౌండ్ 30% వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ షేర్ అనేది 2018లో ఇంప్రూవ్ అయింది. ఈ విషయాన్ని కూడా ఆయన అక్కడ ప్రస్తావించారు. ఇక 2023 ఎలక్షన్ ఒకసారి మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీగా బరిలో దిగిన కేసీఆర్ టీం ముఖ్యంగా కేటీఆర్ నాడు చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి కామెంట్స్ అనేవి ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపించాయనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి కళ్ళకు కట్టినట్టు అర్థమైంది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఏవైతే సీమాంధ్ర ఓటర్ల ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఏ విధంగా సీమాంధ్ర ప్రాంతం ప్రభావితం చేసిందనే ప్రశ్నలు కూడా కొద్దిమంది లేవనెత్తుతూ ఉంటారు. బీఆర్ఎస్ తమను ఇబ్బంది పెడుతుందనో లేదా బీఆర్ఎస్కి ఓటు వేయకపోతే రేపటి రోజున ఎరకాటంలో పడతామనే భయంతోనో సీమాంధ్ర ఓటర్లు వారికి ఓటు వేస్తే వేసి ఉండొచ్చు, కానీ కోర్ తెలంగాణ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, టీడీపీని అభిమానించే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బీఆర్ఎస్కి చాచి పెట్టి కొట్టినంత పనిచేశారు. అందుకనే 47% మేర 2018లో ఓట్ షేర్ కలిగి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా 2023 ఎలక్షన్లో చూసినట్లయితే 37%కి పడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ అనేది 10% మేర పెరిగింది. అరౌండ్ 30 నుంచి 40% వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ అనేది ఇంప్రూవ్ అయింది. ఈ పరిణామాలన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా కోర్ తెలంగాణ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిలో తెలుగుదేశం పార్టీ మీద ఇవాళకి అభిమానం ఉంది, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ఉంది. వారందరూ తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి ఓటర్లుగా మారే పరిస్థితి ఇవాళ ఉంటుందా లేదా అనేది ఎప్పటికిప్పుడు చెప్పగలిగేటువంటి అంశం కాదు. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి నాయకులు, ఓటర్లు, కార్యకర్తలు అక్కడ ఉన్నారు కాబట్టి మహానాడు అనేది పూర్తిగా తెలుగు జాతిని ఉద్దేశించి జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి నారా లోకేష్ గారు అండమాన్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు తమ పార్టీని బలోపేతం చేస్తామనేటువంటి ప్రకటన చేశారు. దీని మీద కూడా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ సంకుచితమైన ఆలోచనలతోటి టీడీపీకి అక్కడ ప్రాబల్యం లేదు, అక్కడ బలం లేదు, అక్కడ బలోపేతం చేయడం అనేది అసాధ్యం అనేటువంటి విశ్లేషణలు చేయడం ద్వారా తన మైండ్ సెట్ ఎలా ఉందనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన చాటుకున్నారు. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.